హిందుత్వాన్ని నేర్పించిందని, రాజాసింగ్ మాకు హిందుత్వాన్ని నేర్పించాల్సిన అవసరం లేదని వాపోయారు. రాజాసింగ్ ఎంతోమంది హిందువులు ఇబ్బంది పెట్టారన్నారు. రేవంత్ రెడ్డి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు రఘునందన్ రావుకు లేదని అంటున్న ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ప్రధానంగా చూడొచ్చు. బీజేపీ ఎంపీలు తీవ్రంగా స్టేట్మెంట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, పాలన పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన. రఘునందన్ రావు సంబంధించి ఇప్పుడు పాలన గాడి తప్పింది రాష్ట్రంలో, రేవంత్ రెడ్డికి పాలన పైన పట్టు లేదు అని కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాయని చెప్తాను. రఘునందన్ రావు గారు, మీరు పార్లమెంట్ సభ్యులే ఉండి 9 నెలలు పూర్తిగా వచ్చింది అనుకుంటున్నాను. ఎప్పుడు పార్లమెంట్ లో మీరు మెదక్ ఒక సమస్యలు ఎప్పుడైనా మాట్లాడిరా? మెదక్ ఒక ఇబ్బంది చెప్పిర్రా? మీరు రాజకీయంగా ఏదో ట్విట్టర్ ముందు, ఫేస్బుక్ ముందు, మీడియా ముందు మాట్లాడితే కాదు. మీకు తెలుసు, మీరు మంచిగా మాట్లాడతారు. చాలా మాటలు చేసిన పెద్ద పిట్ట, మీరు మాట్లాడుతూనే ఉంటారు. కానీ పనికొచ్చే మాటలు మాట్లాడరు. పనికిరాని ఏ బ్రాసి మాటలు, పనికిరాని చిల్లర మాటలు, అసలు ఎవరు గుర్తించలేని మాట మాట్లాడతారు. కేంద్రంలో మీ పార్టీ ప్రభుత్వమే ఉంది. మీరు ఆ పార్టీ ఎంపీగా పనిచేస్తున్నారు, ఆ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, ఎంపీగా పనిచేస్తా ఉన్నారు. మీరు మీ పార్లమెంట్ కి, మీ అసెంబ్లీకి మీరు చేసినటువంటి అదొక విలువ, విధులు, విలువ నాయకత్వం యొక్క లక్షణాలు చూపించండి. ఏదో వాళ్ళ పేర్లు చెప్పి మేము ఎంపీ అయిపోయినాము, వాళ్ళ ఏట్ల వద్ద పడిని మేము మంచిగా ఊట్లో ఉంటాము, మాకేం సంబంధం లేదు అనుకుంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు రేపు డిపాజిట్ రాకుండా ఇంట్లో కూర్చుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, మా అందరికి లబ్ధి చేకూరే విధంగా వినూత్నమైన పథకాలు, సంక్షేమ పథకాలు రాబోతున్నాయి. ఎక్కడ వస్తే తెలంగాణ రాష్ట్రంలో మీరు గెలిచిన 8 సీట్లు కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ అవి కూడా మైనస్ అని చెప్పి ఇబ్బంది పడే మీకు తెలంగాణ ప్రజల క్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో అత్యున్నతంగా తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, తెలంగాణ రాష్ట్రం యొక్క విలువను పెంచే విధంగా పనిచేస్తా ఉన్నారు. మీకు తెలియకుంటే తెలుసుకోండి. మీకైనా తెలియకపోతే గాంధీభవన్ రండి, మీకు సంవత్సరం మేము ఇస్తాము. ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంబంధించి కాంగ్రెస్ వస్తే ఇప్పుడు కట్టర్ హిందువులుగా బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ వస్తే హిందువులకు సంబంధించి కూడా రక్షణ ఉండదు. ఒకవైపు హిమాచల్ ప్రదేశ్ లో కూడా గుళ్ళ పేరుతో దందాలకు పాల్పడుతుంది, వసూలు చేస్తున్నారని చెప్పి. ఆయన ఏంటండి, నియోజకవర్గంలో వసూలు చేసే బాపతి రాజాసింగ్ది. రాజాసింగ్ చిట్టే మొత్తం నా దగ్గర ఉంది, వ్యవస్థ మొత్తం నా దగ్గర ఉంది. రాజాసింగ్ ఎవరిని వసూలు చేస్తాడు, ఎవరికి బ్లాక్ మెయిల్ చేస్తాడు, ఎవరిని డబ్బులు అన్ని మా దగ్గర తెలుసు. హిందువుల దగ్గరనే, పేదలు కానీ కాదు. మేము హిందువులం కాదా? కాంగ్రెస్ లో ఉంటే కట్టర్ హిందువులు, మీ డూప్లికేట్ హిందువులు. బీజేపీ అంటే డూప్లికేట్ హిందువులు. హిందుత్వం పేరు మీద మాట్లాడి హిందుత్వం ఓట్లు తీసుకున్న తర్వాత హిందువులను పట్టించుకునే ఉన్నాడు బీజేపీ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీలా బీజేపీ కన్నా కట్టర్ హిందువులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలా. మా అమ్మ, మా నాయన, మా తాత, మా ముత్తాతలు, మా అందరు మాకు నేర్పించింది హిందుత్వం కోసము. బీజేపీ పార్టీ మాకు నేర్పిలే హిందుత్వం కోసము. బీజేపీ మాకు హిందువులం కాదు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము. కాంగ్రెస్ మేము పక్క ఇందులో మేము ఎప్పుడన్నా మా వద్ద మేము మాట్లాడతాము, మా గౌరవం మేము పెంచుకుంటాము. మీలాగా ఎలక్షన్ రాని మాట్లాడడం కాదు. మేము హిందూ కత్రేలా ఉన్నాడు बीजेपी వల్ల మాత్రమే. हिंदू खतरे में सिर्फ बीजेपी के तरफ से, बीजेपी के पार्टी के तरफ से మీలాంటి అసమర్థులు ఉన్నారు కాబట్టి ఏది మాట్లాడుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పైన, హిందుత్వం పైన మాట్లాడే నైతిక హక్కు బీజేపీ పార్టీ ఎంపీ కానీ, బీజేపీ ఎమ్మెల్యే లేనే లేదు. మీలాంటి అసమర్థులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక నయాపాయ తెలియని రఘునందన్ రావు టీవీల ముందుకు వచ్చి, ఫేస్బుక్ ముందుకు వచ్చి గట్టగడ మాట్లాడుతున్నాడు. సిగ్గుండాలి నీకు ఇంతేమన్నా? 1 రూపాయి తీసుకురా, కాలు మొక్కుతావా, కాలు మొక్కి కాలు నిక్కుతావా, చెప్పులు మొత్తం మొయ్యి. ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది మేమే, కాంగ్రెస్ దాంట్లో కృషి ఏం మాత్రం లేదు, కానీ ప్రచారాలు చేసుకుంటుందని చెప్తున్నారు. మెట్రోలో ఎక్కడ? మెట్రోలో హైదరాబాద్ కదా, మెట్రోలో ఇవ్వండి. 10 దాలు అడుక్కుంటుంది కిషన్ రెడ్డి, ఈ రఘునందన్ రావు, వీళ్ళందరూ కదా దుర్మార్గులు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ముందుకెళ్తాని చెప్పి ట్రిపుల్ పైన ఇబ్బంది పెడతారు, మెట్రో పైన ఇబ్బంది పెడతారు, వచ్చిన వరంగల్ పైన ఇబ్బంది పెడతారు. ఇలా మీరేం చేసిరు? మా వాట పెంచుకుంటాము. తెలంగాణ పన్ను కట్టింది భారతదేశంలో ఎక్కువ, మా వాట తీసుకుంటాము. అలా మీ గొప్పతనం కాదు, మా పనితనం. వరంగల్ ఎయిర్పోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితనం అది.
ఆయన యొక్క మేధస్సు ప్రకారంగా ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా వరంగల్ కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఏ విధంగా ఉందో వరంగల్ కూడా అదే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంత సిగ్గు మాన అభిమానం ఉందా? అసలు మీరు తెలంగాణ మనుషులేనా? అసలు తెలంగాణ రక్తం మీ ఒంట్లో లేదా? తెలంగాణ రక్తం మీ ఒంట్లో లేదనిపిస్తుంది నాకు. తెలంగాణ అభివృద్ధి నుంచి ఓర్వ లేక మీ కళ్ళు కాయలు కాస్తా ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గులు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రధానంగా ఏదైతే బీజేపీ ఎంపీలు కావచ్చు, బీజేపీ నేతలు కాంగ్రెస్ పాలన చూసి ఓర్వలేకనే ఇట్లాంటి విమర్శలు చేస్తా ఉన్నారు. ఒకవైపు రాజా సింగ్ లాంటి ఎమ్మెల్యేలు డూప్లికేట్ హిందువులుగా కొనసాగుతున్నారు. ఒకవైపు దందాలకు వసూళ్లకు పాల్పడతా ఉన్నారు కాన్స్టిట్యున్సీ లో. దానికి సంబంధించిన కూడా పూర్తి చిట్టా తన వద్ద ఉన్నట్టుగా కూడా కార్పొరేషన్ చైర్మన్ సాయి కుమార్ చెప్తున్నారు. మొత్తంగా ఇక మరోవైపు వరంగల్ కావచ్చు, వరంగల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రోకి సంబంధించి, ట్రిపుల్ సంబంధించి కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఇక ఇట్లాంటి ఓర్వలేకనే ఏదైతే మతాల పేరుతో కూడా ఓట్లు దందుకునేందుకు బీజేపీ నేతలు ఇట్లాంటి వ్యాఖ్యలకు పాల్పడుతున్నారు. దీన్ని వాళ్ళకి సంబంధించి కూడా ఇట్లాంటి విమర్శలు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదని కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ చెప్తున్నారు. కెరపర్సన్ మనసుతో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా